నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. కృష్ణుని ప్రియపత్ని సత్యభామకు తన అందచందాల మీద ఎనలేని నమ్మకం, బలరాముడికి తన శౌర్య పరాక్రమాలపై మితిమీరిన విశ్వాసం. వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు శ్రీకృష్ణుడు సమయం కోసం ఎదురు చూస్తుండగా ఆ అవకాశం ఆంజనేయుడి రూపంలో వచ్చింది. ఓ రోజు నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ వెళ్తుండగా ఆ దారిలో రాముడి ధ్యానంలో మునిగిపోయిన ఆంజనేయుడు తారసపడ్డాడు. దీనితో నారదుడు కావాలనే రామనామస్మరణ చేశాడు. రామనామం వినగానే ఆంజనేయుడు పరుగున వచ్చి నారదుణ్ణి చూసి, ఓ ఋషిపుంగవ, నా శ్రీరాముడి నామం చేస్తున్నావంటే నీకు తప్పకుండా ఆయనతో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. స్వామిని చూసి చాలా కాలం అవుతోంది, ఒక్కసారైనా దర్శించుకోవాలని నా మనసు తహతహలాడుతోంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెబుతారా అని అర్థించాడు. నేను కూడా రాముడిని చూసి చాలా కాలమైంది, కానీ ఆయన కంటే శౌర్య పరాక్రమవంతుడు, సీతమ్మ కంటే అందమైన శ్రీకృష్ణ సత్యభామలు సమీపంలోనే మనం ఉన్నాం. నీకు చూడాలనుంటే చెప్పు, తీసుకువెళ్తానని దేవర్షి అన్నాడు. దీనికి హనుమ బదులిస్తూ, రాముడి కంటే బలమైనవాడు, సీతమ్మ కన్నా సౌశీల్యమైన స్త్రీ మరొకరున్నారా? ఒకసారి నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. వారిని చూసి తర్వాత అలా లేకపోతే నీకు తగిన శాస్తి చేస్తానని నారదుడితో కలిసి ద్వారక బయలుదేరాడు. రామబంటునైన నేను అన్యుల మందిరానికి రాను, నీవే ఆ కృష్ణుణ్ణి ఇక్కడకు తీసుకురా అంటూ ఆంజనేయుడు బయట ఉండి నారదుణ్ణి పంపించాడు. సత్యభామ సమేతంగా బలరాముడి పక్కనే ఉన్న గోపాలునితో నారద మహర్షి, కృష్ణ, హనుమంతుడనే ఒక వానరాగ్రగణ్యుడు నీ దర్శనం కోసం వేచి ఉన్నాడు. అతడు మిమ్మల్నే తన వద్దకు రమ్మంటున్నాడు. మీరు రాకపోతే నీ మందిరాన్ని నాశనం చేసి ద్వారకను సముద్రంలో ముంచేస్తాను అంటున్నాడు. నువ్వు త్వరగా పద అంటూ తొందర పెట్టాడు. అహంకారం మితిమీరిన ఆత్మాభిమానంతో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని సత్యభామ బలరాములు ఈ మాటలతో ఆగ్రహానికి గురి అయ్యారు. నారద, ఒక వానరం వస్తే అతడిని చూడటానికి కృష్ణుడే స్వయంగా వెళ్ళాలా? అలా రాకపోతే ఆ కోతి ద్వారకనే సముద్రంలో పడవేస్తుందా? ఏమిటి వింత? నేను వెళ్లి వాడి సంగతి తేలుస్తా అంటూ తన నాగలితో బయటకొచ్చాడు బలరాముడు. అతన్ని సత్యభామ అనుసరించబోయింది. ఆంజనేయుడిని చూసిన బలరాముడు, ముసలి వానరమైన నువ్వా నా సోదరుడు కృష్ణుణ్ణి చూడటానికి వచ్చి అతనినే బయటకు రమ్మంటావా? నీకెంత అహంకారం! నువ్వు ద్వారకనే సముద్రంలో ముంచేయగలిగేంత మనగాడివా? ముందు నన్ను గెలువు, ఆ తర్వాత బతికుంటే చూదువుగాని అంటూ దూసుకొచ్చాడు. బలరాముణ్ణి హనుమ తన తోకతో చుట్టి విసురుకొట్టబోతుండగా నారదుడు, హనుమ, లోపల ఉన్నది రాముడే, ఈయన అతని ప్రియ సోదరుడు సుమి అంటూ హెచ్చరించాడు. దీంతో వెంటనే బలరాముడిని తన భుజాల మీద కూర్చుండబెట్టుకొని హనుమంతుడు లోపలకు దారితీశాడు. ఇంతలో కృష్ణుడు, భామ, నువ్వు సీతమ్మలా అలంకరించుకునిరా అని సత్యభామతో చెప్పి తాను రామునిలా రూపు మార్చుకున్నాడు. లోపలికి వస్తూనే కృష్ణుణ్ణి నమస్కరించిన ఆంజనేయుడు, ఎన్ని యుగాలైంది స్వామి నిన్ను చూసి అంటూ గాఢాలింగనం చేసుకున్నాడు. ఈమె ఎవరు స్వామి? ఎంతో వికారంగా ఉన్నా ఇన్ని నగలు అలంకరించుకొని ఉంది. ఇంతకు నా తల్లి సీతమ్మ ఎక్కడా అంటూ సత్యభామ వంక చూస్తూ ప్రశ్నించాడు. సరిగ్గా అప్పుడే సాధారణ చీర ధరించి ప్రశాంతమైన వదనం, పెదవులపై చిరునగవై ఆభరణాలుగా ఉన్న మందిరంలోకి ప్రవేశించిన రుక్మిణిని చూస్తూనే హనుమ, వచ్చావా సీతమ్మ అంటూ ఆమె పాదాల మీద వాలిపోయాడు. హనుమంతుడి తోకలో ఇరుక్కుపోవటంతో ఒళ్లంతా ఉండచుట్టుకుపోయిన వీరాధివీరుడైన బలరాముడు, అతిలోక సౌందర్యరాశి సత్యభామలు సిగ్గుతో తలవంచుకున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.